Pradeep. Thank you very much for the energetic introduction. And once again, good morning, everyone. Welcome to the second session. As we promised in our first session, we have come out with a new concept called goal planning. సో ఇవాళ గోల్ ప్లానింగ్ సెషన్లో ఏంటంటే మనం చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్ చూడబోతున్నామండి. సో బిఫోర్ స్టార్ట్ ది సెషన్, let me share again our mission statement. So we are on a mission to educate people on financial literacy and empower them to lead a financially confident and stress-free life through our unique scientific money management process. Usually mission statement ఎందుకు మేము ఎంచుకోవడం జరిగిందంటే, we are in a country where many of us know why to save money and we also know how to earn money, but very few of us know how to manage that earnings. ఎందుకు ఆ మనీ మేనేజ్మెంట్ లో మనం ల్యాక్ అయి ఉన్నాము అంటే, బికాస్ ఆఫ్ దట్ ఫైనాన్షియల్ లిటరసీ అండి. మేబీ మన ప్రొఫెషన్స్ లో మనం చాలా గ్రేట్ పొజిషన్స్ లో ఉండుండొచ్చు, బట్ ఈ ఫైనాన్షియల్ లిటరసీ ల్యాక్ అవ్వడం వల్ల కూడా చాలా సార్లు మనం ఫైనాన్షియల్ మిస్టేక్స్ చేస్తూ ఉంటామండి. సో వీ వర్ ఆన్ ఎ మిషన్ టు ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ దిస్ ఫైనాన్షియల్ లిటరసీ అనమాట. సో దాంట్లో భాగంగానే వీఆర్ కండక్టింగ్ ది సిరీస్ ఆఫ్ సెషన్స్. సో today's session is all about goal planning. We call it as GPS. సో చాలా మందికి తెలుసు GPS అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటాము, గూగుల్ మ్యాప్స్ లో వాడతారు, ఎయిర్ క్రాఫ్ట్స్ లో వాడతారు. సో రైట్, సో బేసికల్ గా ఈ గోల్ ప్లానింగ్ అనేది ఎందుకు మనకి ఇంపార్టెంట్, దానివల్ల ఏం అడ్వాంటేజ్ ఎలా వస్తుంది, దానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మనం ఈ సెషన్ చూడబోతున్నామండి. అండ్ పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ అటెండెడ్ అవర్ ఎర్లియర్ సెషన్, యూ వుడ్ నో లైక్ what we have discussed in our session. అంటే లైక్ మనం బేసిక్స్ చాలా మాట్లాడుకున్నామండి ఫస్ట్ సెషన్ లో, బట్ టుడే వీఆర్ ఎక్స్టెండింగ్ దాట్ ఎ బిట్ టు ఫర్దర్ అనమాట. సో ఎవరైతే ఈ గోల్ ప్లానింగ్ అంటే కన్ఫ్యూజ్డ్ మైండ్ లో ఉన్నారో, అసలు ఈ గోల్ ఏంటి, ఈ ప్లానింగ్ ఏంటి అని, ఏం లేదండి, చాలా సింపుల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్గనైజింగ్ యువర్ ఫైనాన్షియల్ లైఫ్. సో మన ఫైనాన్షియల్ లైఫ్ ఎంత బెటర్ గా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేదే ఈ గోల్ ప్లానింగ్ గురించి అనమాట. So before starting the agenda, people who are attending for the first time or people who have already attended our earlier session, ఒక రిక్వెస్ట్ ఏంటంటే మా ఎండ్ నుంచి, ఈ సెషన్ కనుక మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు కూడా అటెండ్ అయితే బాగుండు, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అని మీరు అనుకుంటే, సో చాట్ బాక్స్ లో ఈ సెషన్ ఫేస్బుక్ లైవ్ లో కూడా లైవ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఒక్కసారి ఆ లింక్ క్లిక్ చేసి మీరు కనుక ఫేస్బుక్ మీకు అకౌంట్ ఉన్నట్టయితే కనుక ప్లీజ్ షేర్ దట్ లింక్ వన్స్, సో దట్ ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా హూ ఎవర్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు నో దిస్ కాన్సెప్ట్, దే విల్ అండర్స్టాండ్ ఇట్. సో మా యొక్క ఈ మిషన్ లో మీరు కూడా భాగస్వామ్యులు అవడం అనేది ఇట్ విల్ బి ఎ గ్రేట్ హెల్ప్ ఫర్ అస్. సో ఆల్రెడీ లింక్ అనేది చాట్ విండోలో పోస్ట్ చేయడం జరిగింది, అండ్ సేమ్ లింక్ మన సీక్రెట్స్ ఆఫ్ మనీ అనే గ్రూప్ లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. So please click that link and share that video which is on Facebook. So let us see today's agenda. ఇవాళ మనం మాట్లాడుకోబోతుంది చాలా నోన్ థింగ్స్ అండి. మేబీ చాలా మందికి ఇది రిఫ్రెషర్ టాపిక్ అవ్వచ్చు, చాలా మందికి ఐ ఓపెనర్ అవ్వచ్చు, చాలా మందికి ఇంకా డీప్ ఇన్సైట్స్ కూడా దీని నుంచి రావచ్చు at the end of the session. So today we'll be talking about dreams versus goals and why goals are important. And especially మనం ఒక 2 స్పెసిఫిక్ ఫైనాన్షియల్ గోల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము. అవి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేస్తాము. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వాట్ యువర్ ఫ్యామిలీ షుడ్ నో ఇన్ ఫైనాన్షియల్ టర్మ్స్ అండి. సో లెట్ us క్విక్లీ స్టార్ట్ టుడే సెషన్. సో డ్రీమ్స్ వర్సెస్ గోల్స్. సో డ్రీమ్ కి గోల్ కి డిఫరెన్స్ ఏంటి? బేసికలీ డ్రీమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఇమాజినరీ ఆర్ ఇల్యూజనరీ థింగ్, వెరాస్ గోల్స్ ఆర్ బేస్డ్ ఆన్ రియాలిటీ. అండ్ డ్రీమ్స్ అనేవి, డ్రీమ్ కెన్ ఇన్స్పైర్ యూ, బట్ గోల్స్ కెన్ bring you to the reality and it can change your life. సో జనరల్ గా ఈ గోల్స్ చాలా రకాలు ఉంటాయండి. పర్సనల్ గోల్స్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ గోల్స్ ఉండొచ్చు, ప్రొఫెషనల్ గోల్స్ ఉండొచ్చు. బట్ టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఫైనాన్షియల్ గోల్స్. సో ఈ ఫైనాన్షియల్ గోల్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు నార్మల్ గా మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ గోల్స్ 3 రకాలు ఉంటాయి. లైక్ షార్ట్ టర్మ్ గోల్స్, మీడియం టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్స్ అనే గోల్స్ ఏంటి అంటే, మేబీ 1 to 3 years టైం హొరైజన్ లో మీరు అచీవ్ చేయాలనుకున్న వాటిని మేము షార్ట్ టర్మ్ గోల్స్ అని డిఫైన్ చేస్తాము. అదే 3 to 6 years అయితే కనుక మేము మీడియం టర్మ్ గోల్స్ అంటాము. అదే more than 6 years or more than 10 years అయితే కనుక వీ కాల్ ఇట్ as a long term goal. దీని సబ్ పార్ట్స్ కూడా డివైడ్ చేయొచ్చు, బట్ ideally these are the 3 different things
3 డిఫరెంట్ గోల్స్ అన్నమాట. ఇవాళ మనం మాట్లాడుకోబోతుంది యూజువల్లీ కొంచెం లాంగ్ టర్మ్ గోల్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. అసలు ఈ గోల్స్ ఎందుకు? గోల్స్ ఎందుకు అంటే ఇట్ విల్ గివ్ యూ ఎ డైరెక్షన్ టువర్డ్స్ యువర్ ఫైనాన్షియల్ జర్నీ. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేది మీకు తెలిస్తే మీరు ఎంచుకున్న పాత్ కరెక్టా కాదా, రైట్ వెహికల్లో మీరు జర్నీ చేస్తున్నారా లేదా, సో ఈ జర్నీ స్పీడ్ ఎంతలో వెళ్తున్నారో ఆ స్పీడ్ సరిపోతుందా లేదా మీరు గోల్ అచీవ్ చేసుకోవడానికి, ఇలా చాలా క్లారిటీస్ మీకు వస్తాయండి. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే మీ ఫోకస్. ఎప్పుడైతే మీరు ఒక టార్గెట్ ఓరియంటెడ్గా ఒక పని చేస్తారో డెఫినెట్లీ మీ ఫోకస్ డీవియేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మీరు ఫోకస్డ్గా డీవియేషన్ లేకుండా మీరు చేస్తారో ఎటువంటి హర్డిల్స్ మీకు మిడిల్లో వచ్చినా సరే మీ ఎమోషన్స్ ని ఇంబ్యాలెన్స్ అవ్వకుండా చేస్తాయి అన్నమాట. సో అందు గురించి గోల్స్ అనేది చాలా హెల్ప్ అవుతాయి. సో గోల్స్ పెట్టుకోవడం ఎంతైతే ఇంపార్టెంటో ఇవి ఎర్లీ స్టేజ్ లో ఫిగర్ అవుట్ చేసుకొని స్టార్ట్ చేయడం అనేది అంతకన్నా ఇంపార్టెంట్ అండి. ఎందుకు? ఎప్పుడైతే మీరు గోల్స్ ఎర్లీ స్టేజెస్ లో ఫిగర్ అవుట్ చేస్తారో మీ రిసోర్సెస్, మీ గోల్ టార్గెట్, మీకున్న టైం ఫ్రేమ్ ఒక క్లారిటీ మీకు తీసుకొస్తుంది. సో దాట్ యువర్ గోల్స్ విల్ బి అచీవ్డ్ ఎఫర్ట్లెస్లీ. సో అందు గురించి గోల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇన్ సింపుల్ గోల్స్ వర్క్ లైక్ జిపిఎస్. సో లెట్ మీ టెల్ యూ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్. ఇప్పుడు సే ఎగ్జాంపుల్ గోల్ లేకపోతే అసలు మనం ఫైనాన్షియల్ జర్నీ స్టార్ట్ చేయలేమా అంటే చెయ్యొచ్చు అండి, బట్ ఇట్ ఈస్ మీనింగ్లెస్. లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక కొత్త ఊరికి వెళ్ళారు, గూగుల్ మ్యాప్స్ హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు వెళ్ళాలనుకున్న ప్లేస్కి ఏం చేస్తారు? యుల్ గివ్ యువర్ డెస్టినేషన్, రైట్? ఇప్పుడు వితౌట్ డెస్టినేషన్ కెన్ గూగుల్ గైడ్ యూ? నో, రైట్? ఎప్పుడైతే మీరు డెస్టినేషన్ ఇన్పుట్ చేస్తారో గూగుల్ మ్యాప్స్ లో, మీరు కార్లో వెళ్తే ఎంత డిస్టెన్స్, అదే ఎంత టైం పీరియడ్ లో మీరు గోల్ రీచ్ అవుతారు, మీ డెస్టినేషన్ రీచ్ అవుతారు, నడుచుకుంటూ వెళ్తే ఎంత టైం డ్యూరేషన్ లో రీచ్ అవుతారు, లేకపోతే బైక్ మీద వెళ్తే ఎంత డ్యూరేషన్ లో రీచ్ అవుతారు, అంటే యూ విల్ గెట్ ఎ ఫ్రేమ్ వర్క్, ప్రాపర్ అండ్ రైట్ క్లారిటీ వస్తుంది. లైక్ వైజ్ మీ ఫైనాన్షియల్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వితౌట్ హ్యావింగ్ ఎన్ ఆబ్జెక్టివ్ మీరు కనుక మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే you will not be achieving what you want to achieve if you have started without an objective. లైక్ ఇంకా సింపుల్ చెప్తానండి. ఎప్పుడైతే ఇందాక గూగుల్ మ్యాప్ స్టోరీ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ. సో ఎప్పుడైతే మీ జర్నీ మీకు తెలుస్తుందో, అంటే మీ డెస్టినేషన్, మీ టార్గెట్ మీకు తెలుస్తుందో, అది నడుచుకుంటే వెళ్తే అచీవ్ అవుతామా, లేకపోతే వెహికల్ తీసుకుని వెళ్తే అచీవ్ అవుతామా, లేకపోతే ఫ్లైట్ లో వెళ్తే అచీవ్ అవుతామా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుందండి. వాట్ ఐ మీన్ టు సే ఈస్, ఇప్పుడు మీరు ఒక 5 years లో ఒక టార్గెట్ మీరు అనుకున్నారు, ఆ టార్గెట్ ని మీరు రీచ్ అవ్వాలనుకుంటే మీకున్న రిసోర్సెస్ కి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లో చేసుకుంటే సరిపోతుందా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో చేస్తే సరిపోతుందా, లేకపోతే ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఇంట్లో డబ్బులు దాచుకున్నా కూడా అచీవ్ అవ్వగలుగుతారా? ఇవన్నీ ఎలా డిసైడ్ చేయొచ్చు అంటే డిపెండ్స్ ఆన్ యువర్ టైం ఫ్రేమ్, డిపెండ్స్ ఆన్ యువర్ గోల్. సో ఇక్కడి నుంచి ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్, వై యామ్ ఐ స్టార్టింగ్ దిస్ ఇన్వెస్ట్మెంట్? ఏ పర్పస్ గురించి నేను ఈ ఇన్వెస్ట్మెంట్ ని చేయాలనుకుంటున్నాను అనేది ఖచ్చితంగా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీ అడ్వైజర్ కి మీరు పాస్ చేస్తే దట్ విల్ బి ఏ గ్రేట్ హెల్ప్ ఫర్ హిమ్ టు ఫిగర్ అవుట్ యువర్ నీడ్స్ అన్నమాట. ఎలాంటి ప్రోడక్ట్ వెళ్తే బాగుంటుంది అనేది ఈజీగా మీకు గైడ్ చేయగలుగుతారు. అండ్ గోల్ షుడ్ ఆల్వేస్ బి స్మార్ట్. చాలా మంది స్మార్ట్ గోల్స్ గురించి వినుంటారు. సో ఐ నాట్ అగైన్ బోర్ యూ ఆన్ దిస్, బట్ గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ గోల్స్ కూడా స్మార్ట్ గోల్స్ అయి ఉండాలి. స్మార్ట్ అంటే ఏంటి అంటే S represents specific, M represents measurable, A represents achievable, R represents it should be realistic, and they are time bound. They should be time bound. ఎప్పుడైతే లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు సే నేను నా ఫైనాన్షియల్ గోల్స్ గురించి దాయాలనుకుంటున్నాను, డబ్బులు సేవ్ చేయాలనుకుంటున్నాను అనేది ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ అన్నమాట. సో ఎప్పుడైతే నాకు ఒక స్పెసిఫిక్ గా ఈ పర్పస్ గురించి నేను దాయాలనుకుంటున్నాను, ఎగ్జాంపుల్ మా పాపకి 3 year, ఒక 5 year కోసం నేను డబ్బులు దాయాలనుకుంటున్నాను అన్న స్పెసిఫికేషన్ ఎప్పుడైతే మీకు ఉండదో, లేకపోతే నేను ఇంకొక 10 years లో రిటైర్ అవ్వబోతున్నాను, నేను రిటైర్మెంట్ కోసం దాయాలనుకుంటున్నాను. సో యూ హ్యావ్ టు డిఫైన్ వై యూ వాంట్ టు స్టార్ట్, ఫర్ వాట్ పర్పస్ యూ వాంట్ టు స్టార్ట్. ఎప్పుడైతే మీకు స్పెసిఫిక్ డెఫినేషన్ ఐడియా ఉంటుందో ఎందుకోసం అనేది, దెన్ యూ కెన్ ఈజీలీ మెజర్ ఇట్ అండి. ఎంత టైం పీరియడ్ లో నేను ఈ గోల్ అచీవ్ చేయాల్సి ఉంటుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే మీకు గోల్ క్లారిటీ ఉండి టైం పీరియడ్ క్లారిటీ వస్తుందో అది అచీవబుల్, నాట్ అచీవబుల్ అనేది చాలా క్లియర్ వస్తుంది. ఇవన్నీ జనరల్ గా ఈ గోల్ సెట్టింగ్ అనేది అందరం ఎప్పుడు చేస్తామంటే ఇంకో 6 months లోనో, ఇంకో 1 year లోనో, ఇంకో 2 years లోనో ఈ రెస్పాన్సిబిలిటీ దగ్గరికి వస్తుంది. సో లేకపోతే ఇంకొక 2 years లో రిటైర్ అవ్వాలనుకుంటున్నాను, నా దగ్గర ఉన్న కార్పస్ సరిపోతుందా లేదా,
ఏంటి పరిస్థితి అని అప్పుడు రియలైజ్ అవుతామండి, బట్ విచ్ ఇస్ ఆఫ్ నాట్ మచ్ యూజ్. సో ఎప్పుడైనా సరే ఈ గోల్స్ అనేది దిస్ హ్యాస్ టు బి డిస్కస్డ్ బిఫోర్ స్టార్టింగ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ. సో దీంట్లో రియలిస్టిక్ గోల్ సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నేను 3 years లో 1 crore బిల్డ్ చేయాలనుకుంటున్నాను, 5 years లో 2 crores బిల్డ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ సమ్ పీపుల్ ఇట్ కుడ్ బి రియలిస్టిక్, బట్ ఫర్ మెజారిటీ ఆఫ్ దెమ్ బిల్డింగ్ 1 crore ఆర్ అచీవింగ్ 1 crore ఇన్ 5 years ఇస్ సీరియస్లీ టఫ్ టాస్క్ అనమాట. సో అందు గురించి ఏంటంటే ద గోల్ షుడ్ బి రియలిస్టిక్ అండ్ ఎప్పుడైనా సరే ఇట్ షుడ్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ టార్గెట్, టైం బౌండ్ అయి ఉండాలి, రైట్? So let us start today's first financial goal, which is child future planning. So before starting this child future planning, I have a poll which I wanted to launch. So if you can take some time, like ఒక్కసారి కనుక మీరు poll ని అడ్రస్ చేస్తే we'll see the results. What are your expectations and how are we prepared అనేది మాకు ఒక క్లారిటీ వస్తుంది. మీ స్క్రీన్ మీద ఇప్పుడు పోల్, ఓకే, సో పీపుల్ స్టార్టెడ్ ఆన్సరింగ్ ఇట్. గుడ్ గుడ్. Last 10 seconds. So I'm ending the poll and thank you for the participation. And let me share you the result as well. So most of the attendees wanted to plan for their children education, and few of them wanted to plan for their retirement as well. And ఎవరైతే ఈ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి, ఫ్యూచర్ గురించి ప్లాన్ చేయాలనుకుంటున్నారో దాంట్లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ దెమ్ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ దర్ జర్నీ. సో ఈ జర్నీ కోసం different people have opted different financial ways anamata. Good to see this. So let us start. So as a parent, it is our prime responsibility to make sure that the dreams of our child comes true, kadandi. So let us see how better we can plan this and achieve our children goals or needs. Yep. So the first important thing, how much will be the cost of your child education tomorrow? So రేపు ఎంత ఖర్చు అవుతుందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇవాళ ఎంత ఖర్చు అవుతుంది అనేది మీరు చూడాలండి. ఇక్కడ నేను 3 ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది. సో ఈ 3 గురించే మనం మాట్లాడము, బట్ డిఫరెంట్ గోల్స్ గురించి కూడా, డిఫరెంట్ ఎడ్యుకేషన్ నీడ్స్ కూడా మాట్లాడతాము. బట్ టు మోస్ట్ ఆఫ్ దెమ్ డార్లింగ్ నీడ్స్ కాబట్టి ఇవి తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ సే ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ యువర్ కిడ్ to study this MBA, if it is costing 23 lakh rupees today, after 15 years it is going to cost you 96 lakh rupees అండి. సో మీకు ఇక్కడ MBA అంటే ఎక్కడ అనే క్వశ్చన్ కూడా రావచ్చు అండి. లైక్ ఐ హ్యావ్ టేకెన్ ది కాస్ట్ ఆఫ్ IIM అహ్మదాబాద్, సో వన్ ఆఫ్ ది బెస్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద కంట్రీ. అక్కడ కనుక ఇవాళ 2 years MBA కోర్స్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ ద పేరెంట్ 23 lakh rupees. సో సేమ్ కాస్ట్ మీరు నెక్స్ట్ 15 years లో అచీవ్ చేయాలనుకుంటే, అంటే ప్రొవైడెడ్ యువర్ కిడ్ ఏజ్ ఇస్ 3 years టుడే, నెక్స్ట్ 15 years లో ఇది ఎంత అవ్వబోతుందని మీరు చూస్తే ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ ఫర్ మెనీ అండ్ షాకింగ్ ఫర్ మెనీ పీపుల్, ఫర్ సమ్ అదర్ పీపుల్. సో అదే ఇంజనీరింగ్ తీసుకున్నారనుకోండి, ఒకవేళ IIT ముంబైలో మీరు ఒక 4-year ఇంజనీరింగ్ కోర్స్ చేయాలనుకుంటే టుడే ఇట్ ఈస్ కాస్టింగ్ ఆల్మోస్ట్ 9 lakh rupees. ఇదే కాస్ట్ ఆఫ్టర్ 15 years దిస్ ఇస్ గోయింగ్ టు కాస్ట్ యూ 38 lakh rupees అండి. సో విచ్ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. Even if you want medicine today, Manipal University, Mangalore lo Manipal University undi, which is one of the famous institute for medicine. So today it is going to cost you 65 lakh rupees for the completion of the entire course of 5 years. So same course oka 15 years tarvata meer achieve cheyali ante you need 2.7 crore. So ఎప్పుడైతే మీరు గోల్స్ డిఫైన్ చేసుకొని ఇవాళ
ఎక్కడ ఉంది, మన గోల్ కాస్ట్ ఎక్కడ ఉంది, అది ఎంత అవ్వబోతుంది అని మీరు చూస్తారో యూ విల్ అండర్స్టాండ్ ది రియాలిటీ అండి. సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నుంచి 15 years లో మీరు ఈ రెస్పెక్టివ్ గోల్స్ మీరు అచీవ్ చేయాలి అనుకుంటే MBA it is going to cost you 19,000 rupees, and for achieving the engineering course it is going to cost you 7,500 rupees, or for medicine one need to say 54,000 for the next 15 years. So ఇక్కడ expected returns 12% తీసుకోవడం జరిగింది. So let us see what next. ఒకవేళ మనకి ఇవన్నీ తెలిసినాయి కదా, ఇవాళ ఒక ఖర్చు అవుతాయి, ఫ్యూచర్లో అది ఖర్చు పెరుగుతుంది అని తెలుసు, సో మనం ప్లాన్ చేయొచ్చు అని తెలుసు, ప్లాన్ చేస్తే అచీవ్ చేయగలుగుతాము అని తెలుసు. బట్ ఇంపార్టెంట్లీ వీ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్ అండి. అంటే వీ పోస్ట్ పోన్ థింగ్స్ జనరల్గా ఒక పని ఇప్పుడు అనుకొని విన్న తర్వాత వినినప్పుడు చాలా ఇన్స్పైర్ అవుతాము, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బట్ రియాలిటీలోకి వెళ్ళేసరికి అంటే ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళేసరికి వీ జనరల్లీ టెన్ టు డిలే ఇట్. సో ఇక్కడ నేను ఈ డిలే చేయడం వల్ల అంటే ఏదైతే ఖచ్చితంగా అచీవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీని డిలే చేస్తే జరిగే పర్యవసానం ఏంటి, అంటే లైక్ వాట్ కైండ్ ఆఫ్ బర్డెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లీవ్డ్ ఆన్ అస్, అంటే మన షోల్డర్స్ మీద ఎటువంటి బాధ్యత పడుతుంది అని చూడబోతున్నాం అండి. ఇక్కడ ఒకవేళ ఇందాక చెప్పినవన్నీ పక్కన పెడదాం, ఎందుకంటే వీఆర్ ఇన్ ఎ జనరేషన్ వేర్ వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఫర్ అవర్ కిడ్ టు స్టడీ, రైట్? సో ఒకవేళ మీ బాబో పాపో ఏది చదవాలనుకున్నా సరే ఇట్ రిక్వైర్ సమ్ కాస్ట్, రైట్? సో ఒకవేళ ఆ కాస్ట్ 50 lakh rupees అనుకుందాం, ఇది నేను ఇవాల్టి కాస్ట్ చెప్పట్లేదు. సే మీ కిడ్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేసరికి 50 lakh rupees మీరు కావాలనుకుంటే, మీ కిడ్కి 15 years టైం ఉంది అనుకుంటే హైయర్ ఎడ్యుకేషన్కి, సో ఏంటి అనేది ఇక్కడ చూద్దామండి. సో లెట్ మీ ఇక్కడ నేను 3 పేరెంట్స్ స్టోరీ కంపేర్ చేయబోతున్నాను. అఖిల్ వాళ్ళ పేరెంట్స్ సో ఇలాంటి సెషన్ విన్న తర్వాతనో లేకపోతే ఎక్కడనో తెలుసుకున్న తర్వాత దే థాట్ ఆల్రెడీ కిడ్కి 3 years వచ్చేసి, సో నేను హైయర్ ఎడ్యుకేషన్కి ఇప్పుడే స్టార్ట్ చేస్తే బెటర్ ఏమో అనిపించి, సో దే హ్యావ్ స్టార్టెడ్ రియలైజింగ్ ఫర్ ద గోల్ అండ్ దే హ్యావ్ స్టార్టెడ్ సేవింగ్ అండి. ఒకవేళ మనకి 15 years టైం ఉండి ఇదే 50 lakhs కనుక మనం అచీవ్ చేయాలంటే అఖిల్ వాళ్ళ పేరెంట్స్ 10,000 రూపాయలు సేవ్ చేస్తే సరిపోతుందండి మంత్లీ. అదే ఇక్కడ ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోవడం జరిగింది, నిత్య అండ్ జేమ్స్. సో ఈ నిత్య అండ్ జేమ్స్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒకవేళ డిలే అయితే అది ఎంత కాస్ట్ మన మీద పడబోతుంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో నిత్య వాళ్ళ పేరెంట్స్ హ్యావ్ స్టార్టెడ్ ఆఫ్టర్ 5 years, అంటే పాపకి 8 years వచ్చిన తర్వాత దే హ్యావ్ రియలైజ్డ్. సో పాపకి 8 years వచ్చిన తర్వాత రియలైజ్ అవ్వడం వల్ల సో దే హ్యావ్ టు స్టార్ట్ 21,000 rupees 735 rupees ఏ మంత్ ఫర్ నెక్స్ట్ 10 years. అంటే అఖిల్ వాళ్ళ పేరెంట్స్ 10,000 రూపాయలు దాస్తే సరిపోయిన టార్గెట్కి 5 ఏళ్ళు డిలే చేయడం వల్ల నిత్య వాళ్ళ పేరెంట్స్ 21,000 rupees దాయాల్సిన అవసరం పడిందండి. సో అదే ఇంకొంచెం డిలే జరిగితే అంటే సే ఇంకొక 5 years లోనే నేను ఒక 50 lakh rupees అచీవ్ చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటే ఐ హ్యావ్ టు సేవ్ 61,000 rupees ఏ మంత్ ఫర్ నెక్స్ట్ 5 years. సో ఇక్కడ మీరు ఒక కామన్ పాయింట్ అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ద లేటర్ యూ స్టార్ట్ ద లెస్ యువర్ మనీ వర్క్స్ ఫర్ యూ. ఇన్ అనదర్ వర్డ్స్ మీరు డిలే చేసే కొద్దీ మీరు ఎక్కువ ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం పడుతుందండి అదే 50 lakhs టార్గెట్ అచీవ్ చేయడానికి. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ మీరు ఈ బార్ డయాగ్రామ్ చూస్తే కనుక ఈ బ్లూ కలర్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే 15 years టైం ఉన్నప్పుడు దాస్తే మీరు దాచింది ఎంత, మీకు వచ్చింది ఎంత. అదే 10 years టైం ఉన్నప్పుడు దాస్తే ఏంటి డిఫరెన్స్, 5 years టైం ఉన్నప్పుడు దాస్తే మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది, మీ రిజల్ట్ ఎంత వస్తుంది, అంటే మీ ప్రాఫిట్ ఎంత వస్తుంది మీ భాషలో చెప్పాలంటే. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వెన్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ you have to start it as soon as possible. So once again, like let us see goal undi save cheyadam valla goal lekakunda save cheyadam valla vache differences enti ane chuddamandi malli. So goal based cheskoni save cheyadam valla vache advantage entante you will have a clarity. నాకు ఎంత కావాలి, ఎప్పటికి కావాలి, సో నేను ఇప్పటి వరకు ఎంత సేవ్ చేశాను, సో నేను సేవ్ చేసింది సరిపోతుందా లేదా, ఇంత పిక్చర్ క్లారిటీ వస్తుందండి. ఎప్పుడైతే మీరు ఆ స్పెసిఫికేషన్స్ మీ మైండ్లో ఉండి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారో మీరు స్పెండ్ చేసే ప్రతి రూపాయి ఆలోచించి స్పెండ్ చేస్తారు. సో దట్ అన్ప్రొడక్టివ్ థింగ్స్ మీద మీ స్పెండింగ్ తగ్గుతుంది. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఒకవేళ ఏదన్నా ఎమర్జెన్సీ కాని సిచ్యువేషన్కి కూడా కొన్నిసార్లు మనకి డబ్బులు అవసరం పడతాయి, తీయాల్సిన అవసరం పడుతుంది. అలాంటి సందర్భంలో కూడా మీ టార్గెట్ మీకు గుర్తు చేస్తుందండి.
సో అది అతి ఇంపార్టెంట్ అయితేనే దీని నుంచి విత్డ్రా చేయాలి, ఎందుకంటే ఇది మా పాప భవిష్యత్ కోసము, బాబు భవిష్యత్ కోసం మనం స్టార్ట్ చేసింది అన్న క్లారిటీ మీకు వస్తుంది. సో దట్ విల్ హెల్ప్ యూ టు అచీవ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో అదే వితౌట్ గోల్ మనం చేయడం వల్ల ఏమవుతుంది వెరీ సింపుల్. సో నేను దాస్తున్నాను, ఎంత దాచినా అది ఏ పర్పస్కి అచీవ్ చేస్తాను, ఆ అచీవ్ చేయాలనుకుంటున్న పర్పస్ ఈ డబ్బులతో నేను రీచ్ అవ్వగలుగుతానా లేదా, ఇలా చాలా క్వశ్చన్స్ మీకు వస్తాయండి. అండ్ ఎప్పుడు ఏ అవసరమైనా సరే ఆ కామన్ పూల్ నుంచి విత్డ్రా చేయాలనిపిస్తుంది. అండ్ విత్డ్రా చేసినా కూడా మీకు పెద్ద పెయిన్ కనిపించదు. బట్ బిలీవ్ మీ, ఒక స్పెసిఫిక్ టార్గెట్ మనం పెట్టుకొని స్టార్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ దట్ యూ విల్ హ్యావ్ క్లారిటీ అండి. సో అండ్ గోల్ లేనప్పుడు వచ్చే ప్రాబ్లం కూడా ఏంటి అంటే వి విల్ గో డిరైల్, అంటే లైక్ మనం అనుకున్న టార్గెట్ కి, మనం అనుకున్న పాత్ నుంచి పక్కకు కూడా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటది అనమాట. ఎప్పుడు ఇది రియలైజ్ అవుతాము అంటే ఒక టైం పీరియడ్ వచ్చింది, లైక్ సే ఎగ్జాంపుల్ ఇంకొక 2 years లోనే పాప ఎడ్యుకేషన్ వచ్చింది, లేకపోతే ఇంకొక 1 year లో బాబు ఎడ్యుకేషన్ కి 10 లక్షలు కావాలంట, 50 lakhs కావాలంట అని మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దెన్ యూ విల్ స్టార్ట్ రియలైజింగ్ ఏ ఎసెట్ అమ్మాలి, ఏ లోన్కి వెళ్ళాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని లాస్ట్ మూమెంట్ లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి అండ్ అన్ఫోర్సీన్ ఈవెంట్స్ కి దారి తీస్తాయి అనమాట. అండ్ గాన్ ఆర్ ద డేస్ అండి. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే లైక్ హార్వర్డ్ యూనివర్సిటీలో చదివించాలి, లేకపోతే ఫారెన్ పంపించాలి మా పిల్లల్ని ఎడ్యుకేషన్ కోసం, లేకపోతే ఒక ప్రీమియం ఇన్స్టిట్యూట్ లో పిల్లల్ని చదివించాలనుకుంటున్నా, ఇవన్నీ ఒక డిఫరెంట్ ఎలైట్ పీపుల్ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఒక గోల్ లాగా ఉండేదండి. బట్ కామన్ మ్యాన్ కానీ లేకపోతే ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కానీ అచీవ్ చేయాలన్నా కూడా ఇది మనకు సంబంధించింది కాదులే, మనం అచీవ్ చేయలేంలే, ఇలాంటి క్వశ్చన్స్ ఉండేవి. But believe me, when you have a proper plan in place, everything is achievable. So start planning and make sure you are following it up on a regular basis. So here comes the another important goal called child marriage. So చాలా మంది ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ప్రయారిటీగా తీసుకునే గోల్, ఎడ్యుకేషన్ కన్నా ప్రయారిటీ తీసుకునే గోల్ చైల్డ్ మ్యారేజ్ అవుతుందండి. సో ఇక నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వదలుచుకోలేదు, జస్ట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ, ఒక రెస్పెక్ట్ టార్గెట్, ఒక టార్గెట్ మీరు తీసుకొని ఆ టార్గెట్ గురించి మీరు సేవ్ చేయాల్సి వస్తే ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను చూపించబోతున్నానండి. ఇక్కడ మీ చైల్డ్ ఏజ్ 5 years అనుకుంటే, ఆ పాపకో బాబుకో 25 years కి మీరు మ్యారేజ్ చేయాలన్న ఆలోచన ఉంటే, అండ్ మీ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ప్రకారం లేకపోతే మీ ఫైనాన్సెస్ ప్రకారం మ్యారేజ్ కి కనుక మీరు ఒక 10 lakh rupees వర్త్ ఖర్చు అవుతుంది అని అనుకుంటే, ఇదే 10 లక్షల రూపాయల ఖర్చు ఇంకొక 20 ఏళ్ల తర్వాత అది ఎంత అవ్వబోతుంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ చూసినట్టయితే ఇదే 10 lakh rupees కాస్ట్ ఆఫ్టర్ 20 years విల్ గోయింగ్ టు కాస్ట్ యూ 67 lakh rupees. అంటే ఇవాళ అనుకున్న 10 లక్షలు రేపటి రోజున 67 లక్షలు. ఎప్పుడైతే మీరు ఇది ప్లాన్ చేస్తారో, ఎప్పుడైతే దాని గురించి ఆలోచించి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ తో కూర్చొని డిస్కస్ చేస్తారో, దెన్ యూ విల్ నో ద రియాలిటీ అండి. జనరల్ గా మనం ఏమనుకుంటామంటే ఇవాళ ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటే ఒక 10 ఏళ్లలో 10 లక్షలు అవ్వచ్చు, లేకపోతే 12 లక్షలు అవ్వచ్చు అని రఫ్ ఎగ్జాంపుల్స్, రఫ్ ఎస్టిమేషన్స్ వేస్తూ ఉంటాం. బట్ రియాలిటీ ఈస్ టూ డిఫరెంట్ అండ్ ఇట్ ఈస్ టూ స్కేరీ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్. సో ఇదే 67 లక్షల రూపాయల టార్గెట్ నెక్స్ట్ 20 years లో మీరు అచీవ్ చేయాలనుకుంటే, యూ హ్యావ్ టు సేవ్ 6,800 rupees a month for the next 20 years to achieve this target. So ఆర్ వి ఆన్ ఏ రైట్ ట్రాక్ ఆర్ నాట్, మీ టార్గెట్ ప్రకారం మీరు స్టార్ట్ చేశారా లేదా సేవింగ్ అనేది మీరు చూడొచ్చు. ఈ స్లైడ్ ఏంటంటే ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ స్లైడ్ అని చెప్తామండి. ఎందుకు ఇది ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్ స్లైడ్ అండ్ ఎవరికి ఇది ఇంపార్టెంట్ స్లైడ్ అంటే, పీపుల్ సమ్ టైమ్స్ విల్ హ్యావ్ మోర్ గోల్స్ అనమాట. అంటే నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, లైక్ ఇల్లు కొనాలి, పిల్లల్ని చదివించాలి, పిల్లలు పెళ్లి చేయాలి, కార్ కొనాలి, లేకపోతే రెనోవేట్ చేసుకోవాలి ఇల్లుని, లేకపోతే సెకండ్ హౌస్ కి నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నాను, ఇలా చాలా రెస్పాన్సిబిలిటీస్ అని మనకు ఉంటాయండి. అలాంటి రెస్పాన్సిబిలిటీస్ పైలప్ అయినప్పుడు, అంటే లైక్ ఎక్కువ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నేను దేనికి దాయాలి ఫస్ట్ అనే క్లారిటీ మీకు లేకపోతే, మిస్ అయితే, యూ హ్యావ్ టు డూ దిస్ థింగ్ అనమాట. ఏంటది? వాట్ ఈస్ ది ఎండ్ రిజల్ట్ బై ప్రయారిటైజింగ్ దిస్ గోల్. అంటే ఈ గోల్ ని ముందుగా నేను ప్లాన్ చేయటం వల్ల నాకు వచ్చే ఎండ్ రిజల్ట్ ఏంటి అనేది మీరు తెలుసుకుంటే దెన్ యూ యువర్ సెల్ఫ్ కెన్ ఈజీలీ ఫిగర్ అవుట్ థింగ్స్ అనమాట. ఏది నేను ఫస్ట్ ప్లాన్ చేయాలి. సో లెట్ us see few examples here.
సో బయింగ్ ఏ హౌస్, ఇప్పుడు నేను ఉండటం కోసం ఇల్లు కొనుక్కుంటే వాట్ ఈస్ ది అవుట్కమ్ అంటే ఎమోషనల్ అడ్వాంటేజ్, అంటే లైక్ నా సొంత ఇంట్లో నేను ఉంటున్నాను అన్న సాటిస్ఫాక్షన్ అండ్ ఫ్యామిలీకి ఒక సైకలాజికల్ కంఫర్ట్ అనమాట. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక ఎసెట్ క్రియేట్ అవుతుంది మీ ఫ్యామిలీ కోసం. సో బయింగ్ ఏ హౌస్ కెన్ బి యువర్ ప్రయారిటీ. అండ్ నెక్స్ట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. సో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ నేను ప్రయారిటైజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, it is a biggest investment as a parent we can do for our for future of our child. So ante idoka meer pette 15 years or 16 years or 18 years expenses on your kid would be a lifetime investment. oka responsible, oka best citizen ni meer oka country ki ivvalanukunte you have to give the best education in your all possible means. So ade retirement gurinchi plan cheste, సో ఒక సర్టెన్ పీరియడ్ వరకే మనం జాబ్ చేయగలుగుతాము, సర్టెన్ పీరియడ్ తర్వాత జాబ్ చేయడం ఆపేస్తాము, బట్ మన ఖర్చులు ఆగవు కదా. సో లైఫ్ ఆఫ్టర్ లైఫ్, వీ కాల్ రిటైర్మెంట్ యాజ్ అ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అంటాం. ఆ న్యూ లైఫ్ గురించి మీరు ప్లాన్ చేసుకోవాలి, న్యూ లైఫ్ అనేది ఒకటి ఉంది అని మీరు రియలైజ్ అవ్వాలి. సో కాబట్టి రిటైర్మెంట్ గురించి మీరు ప్లాన్ చేసి తీరాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒకవేళ మీ రెస్పాన్సిబిలిటీస్ లో చిల్డ్రన్ మ్యారేజ్ కూడా ఒక ప్రయారిటీ అని మీరు భావిస్తే, రిమెంబర్ మీ రిమైనింగ్ గోల్స్ అన్ని ప్రయారిటైజ్ చేసిన తర్వాత అచీవ్ అయిపోతే దెన్ యూ కెన్ ఆల్సో థింక్ అబౌట్ ది చిల్డ్రన్ మ్యారేజ్ గోల్ అండి. ఎందుకు అంటే వాట్ ఎవర్ వి స్పెండ్ ఫర్ మ్యారేజ్, ఫర్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇట్ ఈస్ జస్ట్ ఎ లగ్జరీ. సో అంటే అదొక 1 or 2 days ఈవెంట్, అంటే ఒక వారం రోజుల తర్వాత ఈవెంట్ అందరూ మర్చిపోతారండి. సో అలాంటి ఈవెంట్ గురించి నేను ప్రయారిటైజ్ చేసి నా సేవింగ్స్ ని రూట్ చేస్తున్నానా, లేకపోతే ఇతర రెస్పాన్సిబిలిటీస్ వాల్యూ క్రియేట్ అయ్యే రెస్పాన్సిబిలిటీస్ కి నేను సేవ్ చేస్తున్నానా అని చూసుకోవడం చాలా చాలా ముఖ్యం. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్ స్లైడ్. ఇది ఒక రెడీ రెకనర్ లాగా అనమాట. అంటే లైక్ సరే సార్ మీరు ఏ డిఫరెంట్ గోల్స్ గురించి మాట్లాడారు, ఒక టార్గెట్ ఇవ్వాలనుకుంటే అది ఫ్యూచర్ ఎంత అవుతుందో చెప్పారు, దానికి ఎంత సేవ్ చేయాలో చెప్పారు, బట్ ప్రాక్టికల్లీ ఈజ్ దట్ పాసిబుల్ ఫర్ మీ టు అచీవ్? అంతంత నేను సేవ్ చేయడం కుదురుతుందా? మేబీ కుదరకపోవచ్చు. సో అందు గురించి నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక స్లైడ్ చూపిస్తున్నానండి మీకు. ఈ స్లైడ్ ఏం చెప్తుందంటే, ఒకవేళ మీ కిడ్ కి 18 years వచ్చేసరికి వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కి ఒక 25 lakhs మీరు పక్కన పెట్టాలనుకుంటున్నారు, వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి ఇంకొక 25 lakh rupees పక్కన పెట్టాలనుకుంటున్నారు, అండ్ వాళ్ళ పెళ్లి గురించి ఒక 50 లక్షలు పక్కన పెట్టాలనుకుంటున్నారు అనుకుంటే, అండ్ ఈ గ్రాఫ్ లో మీరు చూడొచ్చు డిఫరెంట్ లెట్ మీ షో యూ దాట్. సే మీ కిడ్ ఏజ్ కనుక 1 year అయితే మీరు ఎంత సేవ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే మీ కిడ్ ఏజ్ కనుక 3 years అయితే మీరు ఎంత సేవ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే మీ కిడ్ ఏజ్ ఇవాళ 8 years, సో వాళ్ళకి 18 years వచ్చేసరికి 25 lakhs, 21 years వచ్చేసరికి ఇంకొక 25 lakh, అండ్ 24 years వచ్చేసరికి ఇంకొక 50 lakhs మీరు పెట్టాలనుకుంటే యూ హ్యావ్ టు సేవ్ 24,000 rupees ఏ మంత్ ఫర్ ద నెక్స్ట్ until 24 years of your kid age. సో మీరు ఎవరైనా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే I would suggest you to take a screenshot of this slide, and then this will definitely help you to have a picture అనమాట, నేను ఎంత కావాలనుకుంటే ఎంత సేవ్ చేయాల్సి ఉంటుంది అనేది. So with this we have come to the end of child future planning. Now here is the most important and burning need, a burning goal of today's life. ఏంటంటే రిటైర్మెంట్ అండి. ఇప్పుడు రిటైర్మెంట్ అనగానే చాలా మందికి నవ్వు వస్తుంది, చాలా మందికి బాధ వస్తుంది, చాలా మందికి ఏం చేయాలో ఏం ఆలోచించాలో అర్థం కాని పరిస్థితి కూడా ఉంది. రిటైర్మెంట్ అనగానే ఇప్పుడే ఆలోచించాలా దాని గురించి? ఇంకా చాలా టైం ఉంది కదా, నేను ఇంకా 50 కదా, లేకపోతే నేను ఇంకా 30 కదా, నేను ఇప్పుడే కదా జాబ్ స్టార్ట్ చేసింది, ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. బిలీవ్ మీ, రిటైర్మెంట్ కి స్టార్ట్ చేయటం ఎంత ఎర్లీగా చేయగలిగితే అంత అడ్వాంటేజ్ మీకు ఉంటుంది. అండ్ చాలా మందికి ఏంటంటే దెర్ ఇస్ ఎ కన్ఫ్యూజన్ బిట్వీన్ రిటైర్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి, రిటైర్మెంట్ అనేది నేను ఫర్దర్ స్లైడ్స్ లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ లెట్ మీ క్విక్లీ రన్ ఎ పోల్. సో హియర్ కమ్స్ ది సెకండ్ పోల్ ఆఫ్ టుడేస్ సెషన్. ఇట్ ఈస్ రిటైర్మెంట్. సో ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయండి రిటైర్మెంట్ గురించి. ఇందాక ఎలా అయితే మనం చైల్డ్ ఫ్యూచర్ గురించి మనం పోల్ రన్ చేసాము, so like we are running for retirement as well now.
We got only few responses. Last 10 seconds. So I'm ending the poll. Thank you for the participation, and let me share you the results. Overall, 80% of them have joined the poll, and వాళ్ళు చెప్పింది ఏంటంటే around 48% mandi they have created a retirement plan, and 52% of them said they don't have a retirement plan, and 40% mandi, like 40% మంది ఎవరైతే రిటైర్మెంట్ పెన్షన్ అంటే ఇవాళ నాకు ఎంత ఖర్చు అవుతుందో ఫ్యూచర్లో ఎంత ఖర్చు అవుతుందో తెలుసు అని చెప్పారు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్, మోర్ దాన్ 50% ఆఫ్ దెమ్ సెడ్ దే డోంట్ నో. అండ్ చాలా మంది వాళ్ళు ఎంచుకున్న ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ మెనీ, రైట్. థ్యాంక్ యూ. సో లెట్ us quickly see why should we plan for retirement. రిటైర్మెంట్ గురించి ఎందుకు ఆలోచించాము మనం అంటే బేసికల్గా అవేర్నెస్ లేకపోవటం అండి. సో రిటైర్మెంట్ గురించి అంత సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది అనే విషయం తెలియకపోవటం వల్ల మనం జనరల్గా రిటైర్మెంట్ని లాస్ట్ స్టేజ్లో ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇంకా ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే రిటైర్మెంట్ గురించి ఎందుకు ఆలోచించాలి అనేది, గాన్ ఆర్ ద డేస్. వీ యూస్ టు హ్యావ్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ కదా, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఒక్కళ్ళే ఉండేవాళ్ళు. అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీతో పాటు బాబాయిలు, మామయ్యలు, అత్తలు, పిన్నులు అందరూ ఉండేవాళ్ళు. అంటే లైక్ అలాంటి పరిస్థితిలో, అలాంటి టైమ్స్లో ఒకళ్ళు జాబ్ చేసినా, ఒకళ్ళు ఎర్న్ చేసినా కూడా ఎంటైర్ ఫ్యామిలీకి ఫీడ్ అనేది ఫీడ్ వచ్చేదండి. బట్ దీస్ ఆర్ ద డేస్ వేర్ ఓన్లీ న్యూక్లియర్ ఫ్యామిలీస్, అంటే లైక్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లేదు ఇప్పుడు, చాలా చాలా రేర్ గా చూస్తాం మనం. అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంక్రీజ్ అవుతుందండి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఏంటి అంటే ఒకనొక టైంలో, అంటే లైక్ ఒక ఫ్యూ డెకేడ్స్ బ్యాక్, మేబీ ఒక 20 years బ్యాక్, 30 years బ్యాక్ మీరు తీసుకుంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఇండియన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 58 years నుంచి 62 years మధ్యలో ఉండేదండి. బట్ టుడే ది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ హ్యాస్ గాన్ సిగ్నిఫికెంట్లీ. అది ఎంత వెళ్ళింది ఏంటి అనేది మనం చూస్తాము. అండ్ ఇన్ఫ్లేషన్, ఈ ఇన్ఫ్లేషన్ అనేది మా ఫస్ట్ సెషన్ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇన్ఫ్లేషన్ అనేది ఏంటంటే రైజ్ ఆఫ్ ప్రైజెస్ అండ్ రైజ్ ఇన్ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నమాట. సో లైఫ్ స్టైల్లో మార్పులు, ఎలాంటి మార్పులు ఉన్నాయి, సో ఫ్యూచర్లో ఎలాంటి మార్పులు రావచ్చు, దానికి ఎలా ప్రిపేర్డ్ ఉండాలి అనేది మనం చూడొచ్చు. అండ్ ల్యాక్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనకి వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఆర్ ద బ్యాకప్ ఫ్రమ్ అవర్ గవర్నమెంట్. లైక్ ది డెవలప్డ్ కంట్రీస్ తో మీరు చూసుకుంటే కనుక దే హ్యావ్ సమ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఆఫ్టర్ ద రిటైర్మెంట్, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సచ్. కాబట్టి మన రిటైర్మెంట్ గురించి మనమే ఆలోచించాలి. లెట్ us see వాట్ డూ పీపుల్ థింక్. అండ్ ఇప్పుడు ఏదైతే మీ దగ్గర నేను ఒక చిన్న పోల్ కండక్ట్ చేసి, ఒక సర్వే కండక్ట్ చేసి నేను డేటా తీసుకున్నాను, ఇక్కడ నేను మీకు చూపించబోతున్న ఒక డేటా ఏంటి అంటే, ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ముంబై లాంటి ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఒక 1300 ఎడ్యుకేటెడ్ పీపుల్ని రిటైర్మెంట్ గురించి సర్వే చేయడం జరిగిందండి. దాంట్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపడినాయి అనమాట. ఏంటంటే అవి ఎగ్జాంపుల్ సరే ఫ్యూ మీకు చెప్తాను ఇప్పుడు. సో జస్ట్ సెక్. సో చాలా మంది రెస్పాండెంట్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే దే వాంటెడ్ టు రిటైర్ ఇన్ బిట్వీన్ 50 to 69 years. సో ఇట్ ఈస్ గుడ్. బట్ దీంట్లో రెస్పాండ్ అయిన వాళ్ళు కూడా ఏంటంటే లెస్ దాన్ 40, అంటే 25 to 44 years ఏజ్ ఉన్న వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే దే వాంట్ టు రిటైర్ బై 50 to 69. అంటే ఎంతమంది అంటే 80% ఆఫ్ దెమ్. సో అదే క్వశ్చన్ వాళ్ళనే ఇంకొక క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటి అంటే కెన్ యూ ఎఫర్ట్ ది కరెంట్ లైఫ్ స్టైల్. అంటే ఇప్పుడు మీకు ఏదైతే ఖర్చులు అవుతున్నాయో ఇదే కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మీరు రిటైర్మెంట్ తర్వాత కూడా లీడ్ చేయగలుగుతారని నమ్ముతారా అని అడిగితే 48% ఆఫ్ దెమ్ సెడ్ నో. సో దే కాంట్ ఎఫర్డ్ ఇట్. అండ్ చాలా మంది సో రిటైర్మెంట్ గురించి అసలు ఎట్లా సేవ్ చేయాలి, ఎక్కడ సేవ్ చేయాలి, ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ లో చేయాలా, మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్ లో చేయాలా అని అడిగితే మోర్ దాన్ 60% సెడ్ నో. సో అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, ఎంతమందికి
మాకు ఫ్యూచర్ లో ఎంత అవసరం పడుతుంది రిటైర్మెంట్ కి, ఇవాళ మా కరెంట్ లైఫ్ స్టైల్ ఇలా ఉంది, సో ఫ్యూచర్ లో ఇంత అవ్వబోతుంది అనేది మీకు తెలుసా అని అడిగితే, లైక్ మన సర్వేలో ఏదైతే 61% మంది ఫ్యూచర్ లో ఎంత పెన్షన్ రావాల్సిన అవసరం ఉంటుందని తెలియదు అన్నారో, ఈవెన్ హియర్ ది ఆన్సర్ ఇస్ ది సెడ్ నో. అండ్ ఆల్రెడీ రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేసిన వాళ్ళ 1300 మందిలో ఎక్కడ సేవ్ చేస్తున్నారని చూస్తే కనుక, దే వర్ ఇన్వెస్టింగ్ ఇన్ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ వేర్ దే వర్ నాట్ షూర్ వెదర్ అది ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేసి డబ్బులు ఇస్తుందా, లైక్ రిటైర్మెంట్ కి మన పెన్షన్ క్రియేట్ చేస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎంతమంది వాళ్ళ రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేయడానికి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ సపోర్ట్ తీసుకుంటున్నారని అని అడిగితే 77% ఆఫ్ దెమ్ సెడ్ నో. సో వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అయిన వాళ్ళే రిటైర్మెంట్ కి ప్రిపేర్ అవ్వకపోతే, ప్రిపరేషన్ లేకపోతే, పీపుల్ లైక్ అస్ మేబీ సమ్ టైమ్స్ మనకి చాలా వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్ల దీని గురించి మనం ఆలోచించలేని పరిస్థితి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు సిట్ విత్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ టు డిస్కస్ అబౌట్ యువర్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ నీడ్స్. అండ్ ఎంత ఎర్లీగా మీరు డిస్కస్ చేయడం పాసిబిలిటీ ఉంటుందో అంత ఎర్లీగా డిస్కస్ చేయండి, లేకపోతే ఇట్ విల్ బి వెరీ టఫ్ ఫర్ యూ టు సీ దట్ ఫేస్. సో లెట్ us quickly see some challenges here. సో ఎందుకు రిటైర్మెంట్ కి ప్లాన్ చేయాలి అనే క్వశ్చన్ కి ఇప్పుడు మనం ఆన్సర్స్ చూడబోతున్నామండి. సో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ కి మారిపోవటం. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీకి మారిపోవటం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ యువర్ సెల్ఫ్. జాయింట్ ఫ్యామిలీలో ఎలా ఉండేది, మీరు సంపాదించకపోయినా మామయ్యో బాబాయో ఇంకొకళ్ళు సంపాదించేవాళ్ళు, సో వాళ్ళ ఆ ఉమ్మడి ఆస్తి మీద మీ రెస్ట్ ఆఫ్ లైఫ్ సరిపోయేది. బట్ న్యూక్లియర్ ఫ్యామిలీలో యూ ఆర్ యువర్ స్పౌస్ హ్యావ్ టు ప్లాన్ ఫర్ యువర్ రిటైర్మెంట్, దెర్ ఇస్ నో అదర్ గో. సో అండ్ ఇక్కడ మేము ఒకటి చెప్పదలుచుకున్నామండి, పీపుల్ హూ థింక్ మీ ఉన్న సేవింగ్స్ మొత్తం, ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం మీ పిల్లల భవిష్యత్తు కోసం దాస్తున్నట్టయితే గనక, అండ్ మీకు గనక ఇలాంటి కన్సెప్షన్ ఉంటే, మా పిల్లలు మా రిటైర్మెంట్ లో ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటే కనుక, నో, ప్లీజ్ రిమెంబర్ దిస్ స్టేట్మెంట్. Your parents are not your emergency fund and your children will not be your retirement fund. So you have to plan for your retirement by yourself. And challenge number 2, as I said few decades back, 60, 62, 63 ఉన్న life expectancy, today it is somewhere around 68 years అండి. జనరల్ గా ఏంటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది మేల్ కి ఫిమేల్ కి చాలా గ్యాప్ ఉంటుంది, ఒక 3 to 4 years గ్యాప్ ఉంటుంది. అంటే మేల్ జనరలీ 70 years వరకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటే, ఫిమేల్ కి 73, 74 years వరకు ఎక్స్పెక్టెన్సీ ఉంటుందండి. ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది. మేబీ మీరు చాలా మంది సర్ప్రైజింగ్ అనిపించవచ్చు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎలా పెరుగుతుంది, హెల్తీ ఫుడ్ లేదు, స్ట్రెస్ఫుల్ లైఫ్, ఎన్విరాన్మెంట్ ప్రాపర్ గా లేదు, వీఆర్ పొల్యూటింగ్ ఇట్, ఇలాంటప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎలా పెరుగుతుంది అని మీ క్వశ్చన్ రావచ్చండి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగడానికి కారణం టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఇన్ మెడికల్ ఫీల్డ్. సో యు ఆర్ ఫోర్స్డ్ టు లివ్, బట్ హెల్దీగా ఉంటామా లేదా అనేది మనం తీసుకున్న హ్యాబిట్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. సో లెట్ us see one more challenge. సో ఇది ఎర్లియర్ స్లైడ్ కి లింక్ అనమాట. సో వెన్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ అరౌండ్ 13-14 years బ్యాక్, వి యూస్ టు సే, అంటే రిటైర్మెంట్ గురించి మేము మాట్లాడేటప్పుడు ఈ మాట మాట్లాడుతూ ఉండేవాళ్ళం అండి. ఏంటంటే అది రిటైర్మెంట్ అనేది ఒక 30-30 ఛాలెంజ్. అంటే జాబ్ 23-24 కి జాబ్ వస్తే అక్కడి నుంచి ఒక 30 years మనం ప్రాపర్ గా జాబ్ చేసుకుంటే, అక్కడి నుంచి ఇంకొక 30 years మనం రిటైర్మెంట్ కి ప్లాన్ చేసుకుంటే సరిపోయేది అని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. బట్ డేస్ ఆర్ చేంజింగ్ సో ఫాస్ట్లీ. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అది 30-30 ఛాలెంజ్ అనే కన్నా మేబీ 25-35 ఛాలెంజ్ అనాలో, లేకపోతే 20-45 ఛాలెంజ్ అనాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మీకు జాబ్ త్వరగానే వస్తుంది, మీరు సాలరీ కూడా ఎర్లీగానే ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తారు, అలాగనే రిటైర్మెంట్ కూడా త్వరగానే అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ది స్ట్రెస్ఫుల్ లైఫ్. హ్యాపీగా హెల్దీగా మన రెస్పాన్సిబిలిటీస్ ని ఫిల్ఫిల్ చేయడానికి చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి. అంటే లైక్ ఎలా ఉంటుంది అంటే, మీరు ఒక 20 years అగ్రెసివ్ గా వర్క్ చేస్తారు, 20 years బాగా సంపాదిస్తారు. ఆఫ్టర్ దట్ there is a life called retirement life where you have to pass that in a long span అన్నమాట. అంటే లైక్ 20 years 25 years మీరు వర్క్ చేయడానికి పాసిబిలిటీ ఉండొచ్చు. అక్కడి నుంచి 35-40 years కి మీరు లైఫ్ ని లీడ్ చేయడానికి ఇన్కమ్ కావాల్సిన అవసరం పడొచ్చు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ టు ప్లాన్ ఎర్లీ.
అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎందుకు మనం రిటైర్మెంట్ ప్లాన్ చేయాలి అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే లెట్ మీ షేర్ యూ వన్ ఎగ్జాంపుల్. సే 30 years బ్యాక్ ఒక స్కూటర్ మనం పర్చేస్ చేయాలంటే మేబీ బజాజ్ స్కూటర్ అనుకుందాం, అప్పుడు 10,000 రూపీస్ ఖర్చు అయిందండి. బట్ అదే స్కూటర్, అలాంటి స్కూటర్ ఇప్పుడు పర్చేస్ చేయాలంటే ఇట్ ఈస్ కాస్టింగ్ అస్ ఆల్మోస్ట్ 70,000 రూపీస్. అంటే 30 years లో 7 times గ్రో అయింది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో 30 years బ్యాక్ హిందూ పేపర్ ఇట్ కాస్టెడ్ అస్ 90 paise, బట్ టుడే సండే రోజు చూసుకుంటే దీనికన్నా ఎక్కువ అవుతుంది. బట్ జనరల్ ఇట్ హ్యాస్ బికమ్ 8 rupees, అంటే ఆల్మోస్ట్ 8 to 9 times అయింది. ఇలా మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా 10 years బ్యాక్, 15 years బ్యాక్, టుడే ఇట్ ఈస్ నాట్ ద సేమ్ కాస్ట్. ఇంకా మన డే టు డే లైఫ్ లో చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, 10 years బ్యాక్ 1 లీటర్ పెట్రోల్ మనం కన్స్యూమ్ చేయాలి అంటే ఎంత ఖర్చు అయ్యేదో గుర్తుందండి ఎవరికైనా? ఎవరైనా చాట్ బాక్స్ యూస్ చేసుకొని ఆన్సర్ చెప్పగలుగుతారా? 10 years బ్యాక్ 1 లీటర్ పెట్రోల్ ఎంత కాస్ట్ ఉంది మనకి? ప్లీజ్ యూజ్ ది చాట్ బాక్స్ టు ఆన్సర్ దిస్. Can you see some answers in the chat box? Yes, I'm getting the answers. 60, 50, 50. Biscuit है 30. 30. Good. 50. Good. Thanks for the participation. So it was approximately 48 rupees నుంచి 53 rupees మధ్యలో ఉన్నదండి. But today we are spending 107, 104 rupees for the same liter petrol. ఎందుకు పెట్రోల్ ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగిందంటే ఇట్ లింక్డ్ విత్ ఎవ్రీ కమోడిటీ అన్నమాట. సో మనం వాడే ప్రతి వస్తువు, మనం తీసుకునే ప్రతి ప్రొడక్ట్ ఆ పెట్రోల్ తోనే లింక్ అయి ఉంటుంది. సో కాబట్టి పెట్రోల్ ప్రైస్ అంటే ప్రదీప్ కెన్ మ్యూట్ ది పార్టిసిపెంట్. థ్యాంక్స్ ప్రదీప్. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పెట్రోల్ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఇట్ ఈస్ లింక్డ్ విత్ ఎవ్రీ ప్రొడక్ట్ అండి, ఎవ్రీ గూడ్, ఎవ్రీ సర్వీస్ తో లింక్ అయి ఉన్నది అనమాట. సో పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతున్నాయంటే ఆటోమేటిక్ గా మన లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి. సో వన్ మోర్ ఛాలెంజ్ వీ షుడ్ నో హియర్ ఇస్ లైఫ్ స్టైల్ షిఫ్ట్స్. సో మీరు గుర్తు తెచ్చుకుంటే ఒకసారి 10 years బ్యాక్, 15 years బ్యాక్ మనం రెస్టారెంట్ కి వెళ్ళి లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలనుకుంటే ఏ అకేషన్ అయితే జనరల్ గా వెళ్ళేవాళ్ళం అండి? మేబీ ఒక చాలా గొప్ప అకేషన్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఫంక్షన్ అవ్వచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరిదైనా బర్త్డే, మ్యారేజ్ డే అయితేనే మనం జనరల్ గా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తీసుకునేవాళ్ళం. బట్ ఇవాళ అలా ఉందా పరిస్థితి? వితౌట్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ అవర్ హోమ్ స్విగ్గీనో, జొమాటోనో యూజ్ చేసుకుని మనం ఆర్డర్ చేస్తున్నాం. ఎప్పుడైనా ఊహించామండి 5 years బ్యాక్ ఇన్ని డిఫరెంట్ హోటల్స్, ఇన్ని డిఫరెంట్ రెస్టారెంట్ లో ఉన్న ఫుడ్ ని నేను ఇలా ట్రై చేయొచ్చు అని చెప్పి? అండ్ అలాగనే మేబీ ఫ్యూ డెకేడ్స్ బ్యాక్ మన ట్రాన్స్పోర్టేషన్, మన కమ్యూటేషన్ ఎలా ఉండేదంటే వీ యూస్ టు యూస్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆర్టీసీ బస్లో, లేకపోతే ఇండియన్ రైల్వేసో ఇదే వాడేవాళ్ళం కదా. బట్ టుడే వీ హ్యావ్ అవర్ ఓన్ వెహికల్స్, 2-wheeler, 4-wheeler. సో దానివల్ల ఏమవుతుంది? దెర్ ఇస్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ స్పెండింగ్. అలాగనే యాన్యువల్ హాలిడేస్, సో గాన్ ఆర్ ద డేస్. ఒక కలలా ఉండేదండి 15-20 years బ్యాక్ చూస్తే వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళారంట, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళారంట, సమ్మర్ హాలిడేస్ కి ఆగ్రా వెళ్ళారంట, ఇలా చాలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు మన చిన్నప్పుడు పిల్లలు కూడా. బట్ టుడే ఇట్ ఈస్ నో మోర్ ఏ లగ్జరీ. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రావెల్ ఏజెన్సీకి కాల్ చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. సో మీకు తెలియకుండా ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మీ స్పెండింగ్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుందండి. అండ్ ఇదే రిటైర్మెంట్ లో ఇట్ వుడ్ బి మోర్ ఛాలెంజింగ్. మేబీ చాలా మంది అనుకుంటా ఉంటామేమో రిటైర్మెంట్ లో ఏముంటది, అన్ని పెద్దగా ఖర్చులు ఉండవు కదా అని అనుకుంటారండి. హియర్ ఈస్ ఎ లైవ్ ఎగ్జాంపుల్ అన్నమాట. మీకు ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏం అర్థం కాకపోయినా దిస్ ఒక్క స్లైడ్ ఇట్ విల్ బి అన్ ఐ ఓపెనర్ ఫర్ యూ. సో ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక రోజుకి మనం 3 meals తీసుకుంటున్నట్టయితే బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్, ఒకవేళ పర్ మీల్ మనకి 150 రూపీస్ ఖర్చు అవుతుంటే కనుక రోజుకి 450 రూపాయలు ఖర్చు అవుతుందండి. రైట్? అంటే ఇక్కడి నుంచి ఒక 25 ఏళ్ల పాటు అసలు నేను ఓన్లీ ఫుడ్ కి ఎంత ఖర్చు పెడతాను అనేది మీరు చూస్తే ఇట్ ఈస్ సర్ప్రైజింగ్. 40,50,000 రూపాయలు ఓన్లీ ఫుడ్ కే మనం స్పెండ్ చేయబోతున్నాము. గుర్తుపెట్టుకోండి, ఇది ఒకళ్ళకే, ఇద్దరికి కాదు.
అదే మీరు ఇద్దరికి ప్లాన్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ 80 lakh రూపీస్. మేబీ మీకు చాలా ఎగ్జాగరేట్ చేసినట్టు అనిపించవచ్చు ఈ ఫిగర్. సో పోనీ లెటస్ అస్యూమ్ 50% ఆఫ్ ఇట్ అనుకోండి పోనీ. అంటే ఎలోన్ ఒక 25 ఏళ్ళు మనం ఫుడ్ తినడానికే యూ నీడ్ టు హ్యావ్ సమ్ 40-50 lakh రూపీస్ మనీ. అది ఎప్పుడు? ఇవాళ మీరు రిటైర్ అయ్యి ఇవాళ నుంచి మీరు తినాలనుకుంటే మీ ఫుడ్కి అయ్యే ఖర్చు గురించి మనం మాట్లాడుతున్నాము. బట్ ఇదే ఒక 20 years తర్వాత, మేబీ యూఆర్ ఎట్ 40, యూ వాంట్ టు రిటైర్ ఎట్ 60, ఆర్ మేబీ యూఆర్ ఎట్ 30, యూ వాంట్ టు రిటైర్ ఎట్ 50. సేమ్ ఖర్చు ఉంటుందా? ప్రాక్టికలీ వి యూస్ టు సే దిస్ ఎగ్జాంపుల్ అండి. ప్రతి 20 సంవత్సరాలకి మీ ఖర్చులకి ఒక 0 యాడ్ అవుతుంది. అంటే ఇవాళ మీ ఒక కపుల్కి రోజుకి ఒక 300 రూపీస్ కనుక ఫుడ్కి ఎక్స్పెన్సెస్ అవుతున్నట్టయితే కనుక ఆఫ్టర్ 20 years ఒక 0 యాడ్ అవుతుంది. నథింగ్ బట్ 3000 రూపీస్ ఏ డే ఫర్ కపుల్. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, నెలకి 90,000 రూపాయలు, విచ్ ఇస్ నాట్ ఎ స్మాల్ జోక్. అంటే ఆల్మోస్ట్ 1,00,000 రూపాయలు. అంటే ఒక నెలకి 1,00,000 రూపాయలు అంటే సంవత్సరానికి 12 లక్షలు. ఒకవేళ మనం అట్లీస్ట్ ఒక 20 years 20 years లైఫ్ని లీడ్ చేయాలనుకోండి, ఓన్లీ తినడానికి మన దగ్గర 2.5 కోట్లు కావాలండి. సో ఆర్ వి ప్రిపేర్డ్? సో దిస్ ఇస్ రియాలిటీ అండి. లైక్ వై ఐ వాంట్ హ్యావ్ టేకెన్ దిస్ ఎగ్జాంపుల్ అంటే, మనకు చాలా మందికి రిటైర్మెంట్ అనగానే తర్వాత ఆలోచించేదిలే, ఇప్పుడు ఎందుకు, మనం చాలా చిన్నగా ఉన్నాం కదా, మనకు వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం అనమాట. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ టు బీ ప్లాన్డ్ అండ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ యాజ్ వెల్. సెకండ్, సో ఇప్పుడు ఒక సొల్యూషన్ అనమాట. ఏంటి ఆ సొల్యూషన్ అంటే, నేను ఏదైతే వీక్అవుట్స్కి లైక్ సే నేను ఒక వారానికి ఒక 2,000 రూపాయలు ఖర్చు పెట్టే అలవాటు ఉంది అని అనుకుంటే, ఇక్కడ నుంచి నెక్స్ట్ 30 years నేను అదే డబ్బుల్ని కనుక సేవ్ చేస్తే అసలు ఏమవుతుంది అనేది చూస్తే, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు కట్ డౌన్ దిస్ కంప్లీట్లీ, బట్ అట్లీస్ట్ మంత్కి 2 సార్లు వెళ్ళే వాళ్ళు ఒక్కసారి మనం కట్ చేసుకున్నా కూడాను ఎంత సేవ్ చేయొచ్చు అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. రిమెంబర్, ఈవెన్ ఏ స్మాల్ సేవింగ్స్ కెన్ గ్రో వెరీ బిగ్ ఓవర్ ఎ టైం పీరియడ్. సో ఎంత చేస్తున్నాం అనేది, ఎంత సేవ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు స్టార్ట్ చేసామా లేదా, గోల్ పెట్టుకున్నామా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో లెట్ us see a 5-step ప్లాన్. ఇది ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్వర్క్ ఏంటి అంటే అసలు రిటైర్మెంట్ కి ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, సో ఏం స్టెప్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. సో ఫస్ట్ థింగ్, యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ రిటైర్మెంట్ నీడ్. ఎప్పుడు రిటైర్ అవ్వాలనుకుంటున్నాము, రిటైర్మెంట్ ఎక్కడ నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నాను, రిటైర్మెంట్ తర్వాత నాకు ఇన్కమ్ ఉంటుందా లేకపోతే ఇన్కమ్ ఉండదా, నాకు ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఏంటి, అండ్ నాకు అసలు ఇప్పుడు అవుతున్న ఖర్చులు ఏంటి, రేపన్న రోజు అవ్వబోయే నాకు ఖర్చులు ఎంత అవుతాయి, అండ్ ఆల్రెడీ నేను ఏమైనా దానికి ప్లాన్ చేశానా లేదా, అండ్ ఎక్కడ సేవ్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఒకసారి మీరు మీ అడ్వైజర్తో కూర్చుంటే హీల్ హెల్ప్ యూ అండ్ హీల్ మేక్ యువర్ లైఫ్ సో సింపుల్ అండి. సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు సిట్ విత్ యువర్ అడ్వైజర్ టు ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్ రిటైర్మెంట్. అండ్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒకవేళ రఫ్గా చెప్పండి సార్, నా ఏజ్ ఎంత ఉంది, నాకు మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది, నాకైతే ఎంత కావాల్సి రావచ్చు, నేను ఎంత సేవ్ చేయాల్సి ఉంటుంది అని అడిగితే, హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. నేను ఒక 35 year ఏజ్డ్ పర్సన్, నెలకి ఇప్పుడు 50,000 రూపాయలు ఖర్చు అవుతుంటే కనుక తను 60కి రిటైర్ అవ్వాలనుకుంటే 25 ఏళ్ళ టైం ఉందండి. సో ఇవాళ అవుతున్న 50,000 రూపాయల ఖర్చు 25 ఏళ్ల తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ హిమ్ వెరీ హ్యూజ్. అంటే హీ వుడ్ రిక్వైర్ ఏ కార్పస్ ఆఫ్ 7.8 crore. సో చాలా షాకింగ్ గా ఉండొచ్చు అండి, బట్ దిస్ ఇస్ ఫ్యాక్ట్. అంటే 60 నుంచి ఇంకొక 25 years మీరు లైఫ్ ని వితౌట్ ఎనీ ఇన్కమ్ సోర్స్ మీరు లీడ్ చేయాలనుకుంటే యూ వుడ్ రిక్వైర్ దిస్ టార్గెట్ అనమాట. అంటే 8 crores కార్పస్ కావాల్సి ఉంటుంది. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే అట్లీస్ట్ ఒక 12% రిటర్న్ ఇవ్వగలిగిన ఏదైనా ప్రొడక్ట్ లో మీరు మంత్లీ 42,000 రూపీస్ మీరు తీసుకోగలిగితే, మంత్లీ 42,000 సేవ్ చేయగలిగితే, దెన్ యూ వుడ్ అచీవ్ దిస్ టార్గెట్. సో ఇక్కడ మా ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదండి, వీ వాంట్ యూ టు బి ప్రిపేర్డ్. ఎందుకంటే రిటైర్మెంట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్, వీ కెనాట్ పాస్ దట్ ఫేజ్ వితౌట్ హ్యావింగ్ ప్రిపరేషన్. సో we are almost at the end of the session. Within few slides we are going to complete the session. So session starting లో నేను ఒక మాట మాట్లాడానండి, రిటైర్మెంట్ గురించి మాట్లాడినప్పుడు రిటైర్మెంట్ కి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కి తేడా ఏంటి, అసలు రెండు వేరువేరా, రెండు ఒకటేనా
అని క్వశ్చన్ అడగటం జరిగింది. సింపుల్ అండి. రిటైర్మెంట్ అంటే వెన్ యూ డోంట్ వర్క్ ఎనీమోర్. మీరు పని చెయ్యకపోతే దాన్ని రిటైర్మెంట్ అంటారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే మనీ గురించి పని చేయకపోవటాన్ని, అంటే ఎప్పుడైతే మీకు ఓకే నాకు ఇంత ఇన్కమ్ కావాలి, ఇంత ఇన్కమ్ ఉంటేనే నేను లైఫ్ లీడ్ చేయగలుగుతాను అన్న ఆలోచన ఉండదో మీరు పని చేసేటప్పుడు, దట్ ఈస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, దట్ ఈస్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వన్ నీడ్ టు హ్యావ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ బిఫోర్ రిటైర్మెంట్. సో లాస్ట్ కపుల్ ఆఫ్ స్లైడ్స్ ఇయర్. ఐడియల్లీ అసలు మీ క్యాష్ ఫ్లోస్ ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని మీరు చూస్తే కనుక, మీకు వచ్చే ఇన్కమ్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ మేము ఎప్పుడు చెప్పేది, మిగిలింది దాయటం కాదు, మిగిలింది ఖర్చు చేయాలి. ఇన్కమ్ మైనస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్. సో ఈ ఫార్ములా కనుక మీరు ఫాలో అవ్వగలిగితే, ఆల్రెడీ ఎవరైతే మా సెషన్ ఎర్లియర్ వినుంటారో మేబీ వాళ్ళు ఫాలో అవుతున్నారని మేము నమ్ముతాం. సో ఒకవేళ మీరు ఇది చేయలేకపోతే, లేకపోతే చేస్తుంటే కనుక, డెఫినెట్లీ దిస్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ ఏ బెటర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండి. సో మా సజెషన్ ఏంటంటే, ఎగ్జాంపుల్ మీరు ఒక 1,50,000 రూపీస్ సంపాదిస్తున్నారు అనుకుందాం. దాంట్లో 40% అంటే ఒక 20,000 to 25,000 రూపీస్ లోపే మీ రెగ్యులర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అన్ని మీరు ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అక్కడి నుంచి ఒక 30 to 40% అంటే ఒక 15,000 నుంచి 20,000 రూపాయలు మీ ఫ్యూచర్ గోల్స్ గురించి మీరు దాయాలి. అండ్ వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్ అవుట్, ఆ డబ్బులతో మీరు ప్రొడక్టివ్ డెట్ కి అప్పు తీసుకోవచ్చు. వాట్ ఐ మీన్ బై ప్రొడక్టివ్ డెట్ అంటే, ఇక్కడ గుడ్ డెట్ బ్యాడ్ డెట్ అని ఉంటుందండి. అంటే గుడ్ లోన్ బ్యాడ్ లోన్ అని ఉంటుంది. గుడ్ లోన్ అనేది ఏంటంటే, ఏ పర్పస్కి అయితే మీరు అప్పు తీసుకుంటున్నారో ఆ అప్పు తీసుకోవడం వల్ల మీకు చాలా వాల్యూ ఎడిషన్ ఉంది అనుకుంటే వీ కాల్ ఇట్ ఇస్ అ గుడ్ డెట్. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? సో గుడ్ డెట్ కెన్ బి ఎడ్యుకేషన్ లోన్, గుడ్ డెట్ కెన్ బి యువర్ హోమ్ లోన్ ఫర్ లివింగ్ ఇన్ దట్ హోమ్. సో బ్యాడ్ డెట్ కెన్ బి స్పెండింగ్ ఆన్ గ్యాడ్జెట్స్, సో స్పెండింగ్ ఆన్ లైఫ్ స్టైల్ గురించి, గ్యాడ్జెట్స్ గురించి మీరు యూజ్ చేసే క్రెడిట్ కార్డ్ కూడా, స్వైప్ చేసే క్రెడిట్ కార్డ్ ఎక్స్పెన్సెస్ కూడా వీ కాల్ ఇట్ యాజ్ అ బ్యాడ్ డెట్ అండి. సో మేక్ షూర్ దట్ వెదర్ యు ఆర్ స్పెండింగ్ యువర్ మనీ ఆన్ గుడ్ ఆర్ బ్యాడ్, వెదర్ యు ఆర్ బారోయింగ్ మనీ ఫర్ గుడ్ డెట్ ఆర్ బ్యాడ్ డెట్ అనేది ఇక్కడ నుంచి గమనించండి. సో ఎప్పుడైనా సరే మీ ఫైనాన్షియల్ జర్నీ స్టార్ట్ చేసే ముందు, లేకపోతే మీ మంత్ ని స్టార్ట్ చేసే ముందు, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ బడ్జెట్. మేబీ చాలా మంది ఇప్పటికే అది ఫాలో అవుతూ ఉండొచ్చు, మేబీ చాలా మంది అలవాటు లేకపోవచ్చు బికాస్ ఆఫ్ దిస్ ఫాస్ట్ పేస్ జనరేషన్. సో వి రికమెండ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ బడ్జెట్. ఎప్పుడైతే మీకు ప్రాపర్ బడ్జెట్ అనేది ఉంటుందో, దెన్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది. మీకు నీడ్స్ కోసం ఖర్చు పెడుతున్నారా, వాంట్స్ కోసం ఖర్చు పెడుతున్నారా, అవసరం కోసం ఖర్చు పెడుతున్నారా, లైఫ్ స్టైల్ కోసం ఖర్చు పెడుతున్నారా, మీకోసం ఖర్చు పెడుతున్నారా, ప్రపంచం కోసం ఖర్చు పెడుతున్నారా అన్న క్లారిటీ మీకు వస్తుంది. ఎందుకు ఇది మీరు తెలుసుకోవాలంటేనండి, మనీ హ్యావ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, మనీ అండర్స్టాండ్స్ ఓన్లీ వన్ లాంగ్వేజ్. ఏంటది? ఇట్ సేస్ ఇఫ్ యూ సేవ్ మీ టుడే ఐ విల్ సేవ్ యూ టుమారో. అండ్ ఇంకొక భాషలో కూడా ఏం చెప్పొచ్చు అంటే, ఏ రూపీ సేవ్డ్ ఇస్ రూపీ ఎర్న్డ్. సో we are at end of the session. With this slide we will be concluding the session. So what should my family know? ఇక్కడ ఇంకొక మోస్ట్ కామన్ మిస్టేక్ వాట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ డస్ ఈస్, మనం చాలా ఇన్వెస్ట్మెంట్స్, చాలా సేవింగ్స్, చాలా ఫైనాన్షియల్ డెసిషన్స్ మనం తీసుకుంటామండి. కొంతమంది స్పౌస్ తో కూడా కన్సల్ట్ చేయడం జరుగుతుంది, కొంతమంది స్పౌస్ తో కన్సల్ట్ చేయకుండా చేస్తూ ఉంటారు, కొంతమంది స్పౌస్ తో కన్సల్ట్ చేసినా ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు. But it is highly recommended that after completion of the session, you have to have a diary. మీ ఆ డైరీ ఓపెన్ చేసి మీ ఇంపార్టెంట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అంటే జనరల్లీ మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటారో, లేకపోతే మీరు డబ్బులు ఎవరికైతే ఇస్తూ ఉంటారో ఆ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అండ్ ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్ మ్యాటర్స్ అన్ని డీల్ చేసే మీ అడ్వైజర్లు ఎవరైనా ఉంటే, మీ ఎల్ఐసి ఏజెంట్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ అవ్వచ్చు, మీ ఫైనాన్షియల్ ప్లానర్ అవ్వచ్చు, ఎవరైనా సరే మీ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అవ్వచ్చు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ దాంట్లో మెన్షన్ చేయాలి. అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్, మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, దాని సెక్యూరిటీ థింగ్స్ ఎక్కడ ఉంటాయి, ఆ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి, మీకు పెన్షన్ అకౌంట్ ఉందా లేదా, మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నారా చేయట్లేదా, డిమాట్ అకౌంట్ ఉందా లేదా. సో ఇలా బేసిక్ మీరు ఎన్ని క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారు, ఎన్ని లోన్స్ తీసుకున్నారు అనేది అట్లీస్ట్ ఇప్పుడన్నా దయచేసి డైరీలో రాయండి. అండ్ టెల్ యువర్ ఫ్యామిలీ దట్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది ఫైనాన్సెస్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ది డైరీ అని చెప్పండి. అండ్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంటాయో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. అండ్ ప్రొసీజర్, అసలు దీన్ని ఎలా క్లెయిమ్ చేయొచ్చు, క్లెయిమ్ చేయాలంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వచ్చు, ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా
వాళ్ళకి చెప్పండి. దయచేసి మీ స్పౌస్‌ని ఎడ్యుకేట్ చెయ్యండి. ఇట్ ఈస్ అవర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ టు ఎడ్యుకేట్ అవర్ ఫ్యామిలీ ఆన్ ఫైనాన్షియల్ టర్మ్స్. ఎందుకంటే దెర్ ఆర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ విచ్ ఆర్ అన్‌క్లెయిమ్డ్ ఇన్ ఇన్స్యూరెన్స్ కంపెనీస్ అండి. అంటే ఇన్స్యూరెన్స్ కడతాము. బట్ ఏజెంట్‌తో కాంటాక్ట్ లేకపోవచ్చు. లేకపోతే ఏజెంట్‌కి కమ్యూనికేషన్ లేకపోవచ్చు. దట్ ఇన్స్యూరెన్స్ తీసుకున్న మనిషి లేరు అని చెప్పి. సో ఎవరికి తెలుస్తదండి ఆ ఇన్స్యూరెన్స్ ఉంది అన్న విషయం? వి విల్ లూజ్ ఇట్, రైట్? So with this, I thank each and everyone for patiently listening to us, and let us have Q&A.